అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో విష్ణు నివాసానికి స్టేషన్ దగ్గర నుంచి ఎలా వెళ్ళాలి, విష్ణు నివాసంలో మనకి కలిగే సౌకర్యాలు ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి అనేది మొత్తం విషయాలన్నీ ఇందులో చర్చిస్తానండి నేను. చూడండి, ఆ కనిపించే బ్రిడ్జి మనం విష్ణు నివాసానికి వెళ్ళే దారి అన్నమాట. అది తిరుపతి వచ్చిన భక్తులకు ఇది చాలా ఉపయోగపడే వీడియో అండి. ఇది స్టేషన్ రోడ్డు నుంచి విష్ణు నివాసం వరకు స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తున్నాను. రూమ్సు, లాకర్సు, ఫ్యామిలీ స్టే అన్నీ ఒకే వీడియోలో నేను చూపిస్తున్నాను. చూసుకుందాం. తిరుపతి వచ్చాక రూమ్ కోసం ఇబ్బంది పడుతున్నారా అండి? లేదు. స్టేషన్ దగ్గరే తక్కువ ఖర్చుతో ఫ్యామిలీకి సేఫ్గా ఉండే విష్ణు నివాసంలో లాకర్స్ ఎక్కడ తీసుకోవాలి, అసలు ఆ విష్ణు నివాసానికి స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి, ఇది స్టేషన్ నుంచి బయటికి వస్తే కనిపించే ఈ దారి అంతా విష్ణు నివాసానికి వెళ్ళే దారి అండి. ఇది ఈ విష్ణు నివాసంలోనే చూపిస్తా. విష్ణు నివాసానికి మనం వెళ్ళాలి అంటే ఈ దారంతా దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది విష్ణు స్టేషన్ దగ్గర నుంచి బయటికి రాగానే మనం విష్ణు నివాసానికి వెళ్ళే దారి. అక్కడే మనకి టిఫిను, హోటల్స్, మనకి ఏది అవైలబుల్ మనకు ఉంటే అన్నీ అవైలబుల్ అక్కడే దొరుకుతాయండి. మనకి ఏ ఐటెం కావాలన్నా అన్నీ అక్కడే దొరుకుతాయి. మనం అన్నీ అక్కడే చూసేసుకొని వెళ్ళొచ్చు అనమాట. విష్ణు నివాసానికి వెళ్ళిపోయామంటే అక్కడ మనం రూమ్ కోసము వెయిటింగ్ చేయాల్సి ఉంటుందండి. ఆ రూమ్ చేయాల్సిందంటే వెయిటింగ్ అంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే అదిగోండి, మనకు కావాల్సిన కర్చీఫ్లు, టోపీలు, కూల్ డ్రింకులు, టీలు, ఏది కావాలంటే అది మనకి భక్తులకి అన్నీ అవైలబుల్ ఇక్కడే ఉంటాయన్నమాట. విష్ణు నివాసం ఇది పానీపూరి బండి కూడా అక్కడే ఉంది. చాలామంది భక్తులు టిఫిన్లు తినేవాళ్ళు, కాఫీలు తాగేవాళ్ళు అన్నీ ఇక్కడ చూసుకునే వెళ్తున్నారండి విష్ణు నివాసానికి. అయితే అతి చేరువలోనే, స్టేషన్కి అతి చేరువలోనే ఉంది విష్ణు నివాసము. లాకర్స్ మనం ఇక్కడ అంతా పని చేసుకొని మనం వెళ్ళిపోయామంటే మనం అక్కడ పైకి వెళ్ళిన తర్వాత లాకర్స్ కోసం అక్కడ వెయిటింగ్లో కూర్చోవాలి. మనం ఆ వెయిటింగ్లో కూర్చున్న తర్వాత మనకి లాకర్స్ తీసుకోవాలి. అవి అన్నీ చూపిస్తానండి, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. ఇదంతా వెళ్ళే దారేనండి. ఇది విష్ణు నివాసానికి వెళ్ళే దారి. కొంచెం అక్కడ చెప్పులు అమ్ముతున్నారు, పళ్ళు, ఇదిగోండి చెప్పులు, మనకి ఏది అదిగోండి స్టేషన్లో నుంచి బయటకు వచ్చే దారి అండి అది విష్ణు నివాసానికి. 2 దారులు ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ పిల్లోస్ అమ్ముతున్నాడు అనమాట. మామూలుగా ఎయిర్ పిల్లోస్ ఉంటాయి కదండి, అవసరం అయితే అక్కడే మనకు అన్నీ అలిపిరికి వెళ్ళడానికి బస్సులు అన్నీ. విష్ణు నివాసము ఎంత కన్వీనియంట్ అయిన స్టే ప్లేస్ అంటే అసలు అదిగోండి అక్కడే బస్సులు ఉంటాయి. మన కాంపౌండ్ అవతలకి రాగానే అక్కడ మనం అలిపిరి పైకి వెళ్ళడానికి బస్సులు అన్నీ అక్కడ కన్వీనియంట్గా ఉంటాయి. అదిగోండి అది ఎంట్రన్స్ దారి. ఇదంతా విష్ణు నివాసానికి వెళ్ళే దారి చూడండి. అదిగోండి విష్ణు నివాసం, అది మెయిన్ ఇదండి దారి. చక్కని విష్ణు నివాసానికి మెట్ల మించి వెళ్ళొచ్చు. ఇట్లా స్లోప్ దారి ఉంది. ఆ స్లోప్ దారి ఉంది చూడండి. అక్కడ అన్నీ ఉంటాయి. 2 రావి చెట్లు చక్కని ఇగురు వేసి కొత్త ఆకులు వచ్చి పచ్చగా ఉన్నాయండి చెట్లన్నీ కూడా. ఆ 2 చెట్లు అనమాట, 2. అదిగోండి ఇదంతా విష్ణు నివాసమేనండి. విష్ణు నివాసం లోపల అన్నమాట. చూడండి అక్కడ అందరూ మనం ఇలా వెళ్ళంగానే మెట్లు ఎక్కి పైకి వెళ్ళొచ్చు. ఇట్లా స్లోప్లోంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. 2 దారులు ఉన్నాయి విష్ణు నివాసానికి. అదిగోండి విష్ణు నివాసం అని రాసింది కదా, అదిగోండి కనిపిస్తుందిగా, అదిగోండి విష్ణు నివాసం. ఇదంతా విష్ణు నివాసమేనండి. ఎంతమంది భక్తులు ఎప్పుడు అసలు అది విష్ణు నివాసం ఎప్పుడు ఖాళీ అవుతుందా అనేది అసలు నాకు అనిపించలేదు. ఎప్పుడూ ఫుల్ బిజీ, ఎప్పుడు రష్షే. అసలు ఎక్కడ ప్లేసు ఖాళీ ఉంది అనేది ఏమో నాకు కనిపించలేదండి. ఏ ప్లేస్ చూసినా, ఏ అంతస్తు చూసినా, 2 అంతస్తులేమో నేను చూశాను, మరి అంతవరకే నేను చూశాను కానీ ఇంక 3వ అంతస్తుకి నేను వెళ్ళలేదండి. అదిగోండి చక్కగా ఈ వాతావరణం, ఈ ఏరియా అంతా చూడండి ఎంత బాగుందో చక్కగా. అది నేను ఈవినింగ్ టైంలో తీశానండి ఈ వీడియో అంతా పొద్దున్నంతా జనం ఉన్నారని నేను తీయలేక. అదిగోండి మనం పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనము లాకర్స్ తీసుకునే ప్లేస్ అండి. ఈ లాకర్స్ కోసం క్యూలో కూర్చోవాలి. ఈ ప్లేస్ అనమాట. అదిగోండి లోపల ఉన్నారు కదా, మనం ఆధార్ కార్డు అవన్నీ ఇవ్వాలి. ఆ క్యూ అటు నుంచి అనమాట, కుడి పక్క నుంచి ఎడం పక్కకు మొత్తం తిరిగి నాకు 4 hours పట్టిందండి లాకర్ తెచ్చుకోవడానికి.
కీస్ నాకు ఇవ్వడానికి రూము అదిగోండి మనకి ఇచ్చిన తర్వాత ఈ అవి ఇచ్చిన తర్వాత మనకి ఇచ్చే లాకర్స్ ఇవన్నమాట. ఒక్కొక్క దానికి 4 లాకర్స్ ఉంటాయి, నలుగురికి ఇస్తారు దాన్ని. దానికి మనం ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే మనకు ఒక కీ, దాని నెంబరు, ఆ లాకర్ నెంబరు, రూమ్ నెంబరు అన్నీ ఉంటాయన్నమాట అక్కడ. అదిగోండి అక్కడ అది 1284 నాకు ఇచ్చిన లాకర్ అండి. అది కనిపిస్తుంది కదా, 1284 నాకు ఇచ్చిన లాకరు. ఆ లాకర్లో సామాన్లన్నీ మనం పెట్టేసుకొని భద్రపరుచుకొని స్నానం చేసేసి వచ్చిన తర్వాత నేను ఇక్కడ మనకేంటంటే ఇది సెకండ్ స్టేర్ అండి. సెకండ్ స్టేర్లోని ఇక్కడంతా కనిపిస్తున్న అది క్యూ లైన్ అండి. దేనికంటే భోజనాలు మనకి మధ్యాహ్నం శ్రీవారి ప్రసాదం పెట్టడం జరుగుతుంది అక్కడ. ఆ శ్రీవారి ప్రసాదం కోసం అదంతా చూడండి, అక్కడ పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంది. ఈ సేవకులు అందరూ ఈ సేవ చేస్తూనే ఉన్నారండి. అసలు ఎక్కడ ఖాళీ లేదు, ఎవరికి రెస్ట్ లేదు. ఎంతమంది భక్తులు సేద తీరుతున్నారు. ఆ వెళ్ళే అలా స్కార్ప్ కట్టుకుని వెళ్ళే వాళ్ళ సేవకులండి. ప్రతి ఫ్లోర్లో కూడా సాధారణ మరుగుదొడ్లు, త్రాగునీరు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇదిగోండి ఈ రూమ్స్ అన్నమాట, లాకర్స్ ఇచ్చిన రూమ్. ప్రతి లాకర్స్ ఇచ్చిన రూములో కూడా మనకి స్నానాల గదులు ఉంటాయి భక్తులకి అవైలబుల్గా. ఇదిగోండి ఇదందరూ భక్తులు అక్కడంతా వేచి ఉన్నారండి, పడుకున్నారు. చాలామంది భక్తులు తిరిగి వచ్చి ఉంటారు కదండి, అలసిపోయి అందరూ సేద తీరుతున్నారు భక్తులు. అక్కడ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ పెద్ద ఫోటో ఒకటి ఉందండి అక్కడ, ఆ క్యూ లైన్లో అనమాట. అది నేను దాన్ని కూడా వీడియో తీశాను నేను. చూడండి ఎంత బాగుందో, తిరుమల తిరుపతి దేవస్థానాలు తిరుపతి, అలివేలు మంగ వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో అనమాట. అదిగోండి భక్తులు అలా వెళ్తున్నారు. అక్కడ ఎప్పుడు ఆ చల్లని గాలి, అలా ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి, అసలు ఆపే క్వశ్చనే లేదు. ఎక్కడెక్కడ ఛార్జింగ్లు పెట్టుకోవడానికి కన్వీనియంట్గా అన్ని సౌకర్యాలు టీటీడీ భక్తులకు కలిగించిందండి. ఇదిగోండి ఇది అన్నప్రసాదానికి మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఎంతమంది వస్తే అంతమందికి భోజన వితరణ, అంటే ప్రసాద వితరణ. అది కొద్దిగానే అన్నమాట, అంటే ప్లేట్ చిన్నది, 2 రకాలు మాత్రం పెడతారు. అది లైన్ వెళ్తాం చూడండి, దానికే అన్నమాట వెళ్ళేది. ఈ క్యూ అంతా దానికే. ప్రసాద వితరణ మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఇది సేవకులండి, ఆ సేవకులు మాత్రమే అక్కడ లోపల వెళ్ళడానికి పర్మిషన్ ఉంది, ఎవరు వెళ్ళడానికైతే ఏం లేదు అక్కడ. ఆ లోపల కూర్చున్న భక్తుల సేవకులందరూ మరి ఏమైతే చేశారో మాకైతే తెలియదు, కానీ తర్వాత కొద్దిసేపు గోవిందనామం వినిపించింది మాకు. అది పై స్టేర్కి వెళ్ళే ఇదండి. అది ఇదిగోండి భక్తులు అక్కడ అందరూ కూర్చున్నారు, సేవకులు అక్కడ కూర్చున్నారు. వీళ్ళందరూ భక్తులందరూ వెయిటింగ్లో ఉన్నారండి భోజన దానికోసమని. సేవకులు వీళ్ళంతా, ఆ సేవకుల వరకే దానికి లోపలికి వెళ్ళడానికి అవకాశం అండి. ఎవరికి భక్తులకి ఎటువంటి పర్మిషన్ ఏం లేదు అందులో. ఇదిగోండి శ్రీవారి సేవకులకు మాత్రమే ప్రవేశము. ఆల్రెడీ బోర్డు కూడా పెట్టుంది కదా. ఇదిగోండి ఎంత చక్కని వాతావరణం అండి, చల్లగా ఉంది, పడుకోవడానికి ప్లేస్ ఉంది, స్నానాలకి గదులు, వాటరు, హీట్ వాటరు, ఆల్మోస్ట్ అన్నీ భక్తులకి ఏమేమైతే కావాలో అన్ని సదుపాయాలు టీటీడీ కలిగించింది. శ్రీవారి దర్శనానికి ఎటువంటి భంగం కలగకుండా ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వీలుగా ప్రతి ఒక్క భక్తుడికి కలిగించింది. చూడండి అందరూ వెళ్తున్నారు. అది ఎంతమంది భక్తులు క్యూలో వెళ్తున్నారు. అన్న ప్రసాద వితరణ టైం అయిందండి, అందుకని క్యూ కదిలింది. అక్కడ ఓపెన్ చేశారు డోరు. ప్రతి ఒక్కళ్ళు అక్కడ, నేను కూడా ఉండి నేను ప్రసాదం తీసుకుందామనే ఉద్దేశంతో నేను కూడా వెనకాలే ఉండి నేను వీడియో తీస్తున్నాను. 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతమంది వస్తే అంతమంది. పొద్దున్న ఆ చెట్ల కింద మజ్జిగ వితరణ చేశారండి. మజ్జిగ చాలామంది, నేను కూడా తాగాను మజ్జిగ కూడా ప్రసాద వితరణ గంట చేశారు భక్తులకి. ఇదిగోండి క్యూలో వెళ్తున్నాం. క్యూ చాలా పెద్ద క్యూ ఉందండి.
ఇందులో ఏ సేవకులు ఆ గదికి వెళ్ళి ఆ వచ్చిన భక్తులకి ప్రసాద వితరణ చేస్తారన్నమాట. అదిగోండి ప్లేట్ చిన్నది, మనకి ఇందులో 2 రకాలు పెడుతున్నారు. అదిగోండి ఈ లైన్ ఇలా వచ్చి మళ్ళీ లోపలికి ఇలా వచ్చి తిరగాలన్నమాట. అదిగోండి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి ఇలా లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ తిరిగితే అక్కడ లైన్ ఇలా తిరుగుతుంది. అదిగోండి చిన్న ప్లేటు. అదిగోండి అక్కడ ఆ గదిలోకి మనం వెళ్ళిపోయిన తర్వాత ప్రసాద వితరణ ఇక్కడ జరుగుతుందండి. సేవకులు అక్కడ అదిగోండి వితరణ జరుగుతుంది చూడండి. సాంబార్ అన్నం, పెరుగన్నం. సాంబార్ ఒకళ్ళు వడ్డిస్తారు, పెరుగు ఇంకొకళ్ళు వడ్డిస్తారు. ఇది సాంబార్. ఎవరికి ఎంత కావాలంటే అంత తినచ్చు, కానీ కాకపోతే ముందే కొద్దిగా పెడతారండి. తర్వాత అవసరమైతే పెడతారు, కానీ పాడైద్దని మాత్రం వాళ్ళు ముందే చెప్తారు. శ్రీవారి ప్రసాదం. అదిగోండి ఒకటి పెరుగన్నం, ఒకటి మామూలుగా సాంబార్ అన్నం, ఇంకొకటి చట్నీ కూడా వేస్తున్నారండి కావాలన్న వాళ్ళకి. ఇదిగోండి సేవకులు ఎంత చక్కగా వడ్డిస్తున్నారు. వాళ్ళు చాలాసేపు నుంచి వెయిట్ చేసి 3 గంటల దాకా చేస్తారటండి. వాళ్ళు పొద్దున్నే వచ్చారు. సేవకులు చాలామంది వచ్చారు పొద్దున్నే. ఎవరి డ్యూటీలకు వాళ్ళు. ఇదిగో ఆ బ్లూ గాజులు నావేనండి, నేను తీసుకున్న ప్రసాదం అది. అదనమాట. తిరుపతిలో మనం దర్శనానికి వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేదండి. విష్ణు నివాసం బెస్ట్ ప్లేస్ అనమాట, బెస్ట్ స్టే ప్లేస్. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చక్కగా స్నానాలు చేయడానికి, ఉండడానికి, పడుకోవడానికి, మన వస్తువులు భద్రపరచుకోవడానికి అక్కడ సీటింగ్ ప్లేస్ అండి. మనం ప్రసాదం పెట్టించుకొని వచ్చి అక్కడ సీటింగ్ ఉంటుంది. సీటింగ్లో మనం కూర్చుని ప్రసాదం స్వీకరించిన తర్వాత మంచినీళ్ళు అవన్నీ